తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్న నేడు యాకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు, మరువని దేవుడు. నేను ఒక 20 నిమిషాలు దేవునికి వాక్యాన్ని అందిస్తాను. తదుపరి దైవజనులు ఒక 20 నిమిషాలు అందిస్తారు. త్వరగానే ముగించుకుందాం. మరి ఇంతమందికి భోజనాలు అంటే ఒక అరగంట పైనే పట్టచ్చు. కాబట్టి మనం ఎవరికి ఇబ్బందికరంగా ఉండకుండా మరలా ఈ ప్రార్థన అయినంతరం మరలా నాకు 9:30 ఇంకో ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ కాదు, బయట ఆన్లైన్లో చెప్పాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి కొంచెం త్వరగా మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. రండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మాట మీతో జ్ఞాపం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచన భాగంలో 3వ లేదంటే 2వ లైన్ చివరి మాట. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం. అమ్మ దానికి కదపకండి, నీళ్ళు అడిపోతాయి. 11వ అధ్యాయం 12వ వచన భాగం 2వ లైన్లో చివరి మాట. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచు ఉండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. చెప్పండి ఆమేన్. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియులు రాజుగారికి, హర్షమ్మ గారికి, అలాగే వారి యొక్క బిడ్డలకు నా ప్రత్యేకమైన వందనాలు. మూడవదిగా చేరి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. నమస్కారానికి ప్రతి నమస్కారం చెప్పండి, గట్టిగా వందనాలండి. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం దేవుని కృప. ఆమేన్. ఈరోజు ఒకేలా మన ఇంట్లో ఉన్నాం అనుకో, కాసేపు టీవీ చూడడము, కాసేపు ఫోన్ చూడడము, కాసేపు పక్క వాళ్ళతో ఫోన్ చేసుకుని మాట్లాడడము, అలాగే ఉండిపోతామేమో. కానీ ఈరోజు మనందరం కలిసి ప్రభు ఇచ్చిన మంచి తరుణాన్ని అనుభవించడం గల కారణం దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఒకటి దేవుని కృప అయితే, రెండవది రాజుగారు ఏర్పాటు చేసిన ప్రార్థనా కూడిక. దేని గురించి? అసలు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కుమారుడు ప్రశాంత్ బాబు ఎక్కడమ్మా? స్తోత్రం నాయన, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రావాలి, చాలా లేట్ అయిపోతుంది. స్తోత్రం. ప్రశాంత్ బాబు రావాలి. అసలు ఇక్కడి నుంచి నువ్వు కదలకూడదు. అర్థమైందా ప్రశాంత్? ఇటో అసలు ఎక్కడికి కదలకూడదు, నా వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. మనందరం కలిసి మనందరి తరపున బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నిజంగా జన్మదినం అంటే ఎంత సంతోషం అందరికీ. ఇక్కడ రాయబడిన మాట, రాజుగారు చెప్పినటువంటి సాక్ష్యంలో ఉండేటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, అంతకుముందు ఎన్నో సమస్యలతో ఉన్నారు, ఎన్నో బాధలతో ఉన్నారు, ఎంతో కన్నీరు కాచారు, చాలా నీరసెళ్ళిపోయారు, ఎంతో బలహీనపడిపోయారు. కానీ నా ప్రభు ఇచ్చినటువంటి బలం ఆయన పొందుకొని ఈ రోజున క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడి తన కుటుంబంలో ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా మానవునిగా మనకి అసాధ్యమేమో కానీ దేవుడికి మాత్రం సాధ్యం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తూ వచ్చారు, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి పాస్టర్ గారు, కుటుంబంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తున్నాయి, ఏదేమైనా నేనే తగ్గించుకుంటున్నాను. ఆమేన్. నిజం ఏంటంటే పురుషులే తగ్గించుకోవాలి. పాస్టర్ గారికి నేను కూడా చెప్పాల్సిన మాట ఏంటంటే, పురుషులే తగ్గించుకుంటే ఎంత ఉత్తమమో. రాహిలమ్మ గారు దేవునికి స్తోత్రం. చెప్పండి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. పురుషులే తగ్గించుకోవాలి. కారణం, పురుషుడేమో మట్టితో తయారు చేయబడ్డాడు, అమ్మేమో వాళ్ళకి సపోర్ట్ అన్నీ. దేవునికి స్తోత్రం. కానీ ఏది ఏమైనా ఇద్దరు కూడా బండిని మోసేటువంటి 2 పాడి ఆవులైతే, ఎద్దులైతే, ఆ 2 కూడా చక్కగా నడిచినప్పుడు కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆమేన్. నేనంటే నేనే ఎక్కువ అనుకున్నాం అనుకో, బండి వెళ్తుంది ముందుకి, అదే వెళ్దాం, నేను వెళ్ళను అని ఆగింది అనుకో ఎద్దు, ఇంకో ఎద్దుని ఏం చేయాలి? ఎంత లాగినా వెళ్తుంది బండి. దేవునికి స్తోత్రం. ఒంటెద్దు బండి ఉండేదంట, అది చాలా మంచిగా ఉండేది. ఒంటెద్దు బండి ఎప్పుడు? పెళ్లి కాకముందు.
పెళ్ళైన తర్వాత ఇప్పుడు 2 జోడెత్తులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ జోడి ఏం చేయాలి? ఎప్పుడు కూడా కలిసిమెలిసి అడుగులు వేస్తూ ఉండాలి. కానీ గమనించేది ఒక అద్భుతమైన కారణం ఏంటంటే దేవుని యొక్క కృప సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు వారి మీద ఉంటుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆయన కృప ఎప్పుడు విడిచిపెట్టదు. మనమైనా విడిచిపోతామేమో కానీ, మనమైనా మర్చిపోతామేమో కానీ, ఇంకో మాట చెప్తూ వచ్చారు, అంత బలహీనతలు కూడా ఆ రాజుగారు లేదంటే వరం గారు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలి. ఒక యజమానుడి దగ్గర ఒక పనికి మనం నియమించబడ్డామంటే మనకి ఎంత అవసరత ఉన్నా, అవసరత లేకపోయినా, ఎంత బలహీనంగా ఉన్నా ఆయన చెప్పింది చెప్పినట్లుగా. ఆమేన్. ఇప్పుడు వరమ గారికి ఆయన దగ్గర ఉండేటువంటి రాజుగారు ఎంత నమ్మకంగా అవుతున్నారో దేవుని పని చేస్తున్నటువంటి మనం కూడా నమ్మకంగా ఉండాలి. కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి, భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఆమెనరే నమ్మకంగా ఉండాలి. నమ్మకాన్ని పోగొట్టుకున్నావా? ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ నమ్మకం ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. ఆయన సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు నిన్ను నన్ను కాపాడకపోతే, నీకు నాకు కాపుదల అవ్వకపోతే, నిన్ను నన్ను సంరక్షించకపోతే ఎవరు సంరక్షిస్తారు? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక మాట చూపిస్తాను చూడండి, సామెతల గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఒక మంచి మాట తెలియజేస్తూ ఉన్నటువంటి మాట చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచన భాగం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచన భాగం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనిగా చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఇది బర్త్డే జరుపుకుంటున్నటువంటి ప్రశాంత్ బాబు కొరకు, ఈ కూడుకు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజుగారి కుటుంబం కొరకు, చేరి కూడా వచ్చిన మనందరితో నా ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కృప ఆ బిడ్డపై ఎలాగైతే ఉందో ఆ బిడ్డపైనే కాదు, ఇక్కడ కూడి వచ్చిన మనందరిపైన అలాగే ఉంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రెండో మాట, ఈ కుటుంబాన్ని పోషించడానికి, ఈ కుటుంబాన్ని నడిపించడానికి ఎంతో బలహీనపడిపోయినా, ఎంతో నీరసలిపోయినా ఆయనను కుటుంబంలో ఆయనకున్నటువంటి బాధ్యతను నెరవేర్చడానికి తన పిల్లల కోసం మంచివాడు అనేకమైనటువంటి పనులు చేసుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పని చేసేటువంటి ఆ ఎద్దు తన కోసం ఎప్పుడు కష్టపడదు, యజమానుడి కోసం కష్టపడుతుంది. ఆమేన్. ఈ స్కూల్ కాదమ్మా, మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. పని చేసేటువంటి ఎద్దు తాను ఎప్పుడు పిలిచినా యజమానుడు ఎక్కడికి రమ్మన్నా యజమానుడు రమ్మన్న చోటికి వెళ్ళిపోతుంది. అంటే తన కోసం కాదు, తన యజమానుడి కోసం. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇప్పుడు కుటుంబాన్ని భారాన్ని మోసేటువంటి బాధ్యత నిర్వర్తించేటువంటి ఏ యజమానుడైతే, ఏ భర్త అయితే ఉన్నాడో తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆస్తికర్తలు అంటే అర్థం ఏంటి? సొమ్ము ఇవ్వడమో, లేదంటే సంపద ఇవ్వడమో, ఆస్తిపాస్తులు ఇవ్వడమో, పొలం ఇవ్వడమో కాదు, ప్రార్థనా జీవితం ఇవ్వడం. దేవునికి స్తోత్రం. భయభక్తులు నేర్పించడం. దేవునికి స్తోత్రం. ఒకరి తల్లిదండ్రులు బట్టి వారి పిల్లలు వారిని చూసి ఎదుగుతూ ఉంటారు. ఆమె లోగడ ఒక సామెత ఉంది, తల్లి చేలో మేస్తే స్తోత్రం నాయన. హల్లెలూయా. ఆహా, నేనే ఎత్తుకోవాలి చెయ్య, ఎవరు ఎత్తరు. చెయ్యొద్దమ్మా, గట్టిగా హల్లెలూయా. తల్లి చేలో మేస్తే బిడ్డ మేస్తుందా? మాట్లాడరేంటండి? మేస్తుందా? అసలు మీది నువ్వు ఫోన్ చేస్తున్నావు అనుకో, నీ పిల్లలు ఏం చేస్తారు? అబ్బా ఎంత గట్టిగా చెప్పారు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే నిజంగా చేస్తున్నారా? అసలు మన చేస్తాయిగా. ఆమె దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనం ఏది చేస్తామో ఇంకో మాట చెప్పిన, వినడం కంటే చూసి ఎక్కువ నేర్చుకుంటారంట. ఆమేన్. చెప్పేదానికంటే వినేదానికంటే చూసి మరింత నేర్చుకుంటారంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. స్కూల్లో ఒక గంట లెసన్ చెప్పామనుకోండి, అదే లెసన్ని ఒక 10 నిమిషాలు వీడియో చూపించామనుకో, ఒక గంట చెప్పిన దానికి 10 నిమిషాలు చెప్పిన దానికంటే ఇప్పుడు ఈ రెండిట్ల కంటే చూసిందే ఎక్కువగా ఫలితం ఇస్తుందంట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అందుకని సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? ఇంచుమించు 2.5 గంటలు 3 గంటలు ఉంటుంది. 3 గంటల సేపు నువ్వు మాట్లాడి ఎవరు మాట్లాడు, అందులో ఉండేటువంటి వాయిస్ వస్తూ ఉంటుంది, అందులో ఉండేటువంటి వీడియో వస్తూ ఉంటుంది, దాన్ని చూస్తూ ఉంటావు, ఆటోమేటిక్గా నీ మైండ్లో మెమొరీగా మారిపోద్ది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. ఆమేన్. అందుకని ఇప్పుడు ఈ పిల్లలను దేవుని భయభక్తుల్లో పెంచేటువంటి తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ మారుదురుగాక. కొంతమంది భర్త అంటాడు, నేను చెప్పిందే వినాలి. భార్య అంటది, నువ్వు చెప్పింది విన్నప్పుడు నేను చెప్పింది వినవా? పోరాటం జరుగుతుంది ఇంట్లో. ఏం జరుగుతుంది? పోరాటం, యుద్ధం. అయ్యారు ఇంకేమైనా మాట్లాడినాయండి? దేవుని స్తోత్రం. అనేకమైనటువంటి ఈ పోరాటాలు జరిగినప్పుడు మంచివాడు, ఈ మంచివాడు అనేటువంటి పదానికి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహకరిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నేను అభిషేకిస్తున్నప్పుడు పలు విధాలుగా నీ పిల్లలను ఆస్తికర్తలుగా చేయడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరొక మాట చూద్దాం చూడండి. 22వ అధ్యాయము 6వ వచన భాగం, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచన భాగం. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్. మన ప్రశాంత్ బాబు గారికి ఎప్పుడు మేము వచ్చినా వందనాలు చెప్తాం. అందరి మాటేనండి. రాహేలమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రశాంత్ బాబు మాకు ఎప్పుడు ఎదురైనా మేము వందనాలు చెప్తాం. బాగా వినండి. వందనాలు చెప్పేసరికి ఆయన కూడా వందనాలు పాస్టర్ గారు ఏమంటాడు? పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు. ఆమేన్. ఏది మాట్లాడినా నేను చెప్పేవాడిని, ఏది మాట్లాడిన ముందు గారు యాడ్ చేయండి. అది మీ నాన్నగారైనా అమ్మగారైనా ఎవరైనా సరే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇందాకడ డ్రెస్ వేసుకుని మా దగ్గరికి వచ్చాడు. చక్కని డ్రెస్ వేసుకుని మా దగ్గరికి రాగానే నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పి, బాబు ఎవరు కొన్నారు ఇదంటే, మా నాన్నగారు కొన్నారు పాస్టర్ గారు. ఎవరు కొన్నారు? మా నాన్నగారు కొన్నారు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అసలు ఈరోజు నీ జన్మదిన వేడుక కనుక మీ నాన్నగారు నీ కోసం ఎంతగా ఏర్పాటు చేశారంటే, అవును పాస్టర్ గారు, ప్రతిదానికి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు. ఆమేన్. ఇదే కనుక మనం నేర్పించామనుకుని పెద్ద అయిన తర్వాత తొలగిపోతాడా? కొంతమంది చెప్తారు, ఏం పర్లేదు తాతనే యారా అని పిలువు, మామనే ఏమే అని పిలువు, కొంతమందిని కొట్టు, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చిలిపితనంగా నేర్పించవచ్చు, రేపొద్దున అదే అలవాటు అయిపోద్ది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పదలుచున్న ఒక మాట ఏంటంటే, బాలుడు బాలిక నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున తొలగిపోవడం గల కారణం ఏంటంటే, పిల్లలను సండే స్కూల్కి పంపకపోవడం. ఆమేన్. పిల్లలను సరైనటువంటి రీతిలో ఎదిగింప చేయకపోవడం. ఒకవేళ సండే స్కూల్కి వెళ్ళమంటే నేను రాను డాడీ అని అనడం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ పిల్లలు చెప్పింది వింటారండి. ఏంట్రా? ఎవరు చెప్పినా వింటారు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, అదే దేవుని గురించి మరింతగా మనం వారికి నేర్పించామనుకోండి, వారు మరింత బలపడడానికి ప్రభు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంత చదవబడిన లేఖన భాగం, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆమేన్. ఒకటి, విశ్వాసములో పిల్లలను ఎదిగింప చేయాలి. ఒక మాట మీతో జ్ఞాపం చేస్తాను. తిమోతికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఒక మాటను తెలియజేస్తున్నాడు. చదవండి. ఒక మంచి యవనస్తుడు తను ఏ రీతిగా ఎదిగాడో ఒక మాటను అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. తిమోతి పత్రిక, స్తోత్రం స్తోత్రం, చదవండి. 1వ అధ్యాయము అమ్మా, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయినను శ్రీమంతుడైన దేవుడు ప్రకారము ధర్మశాస్త్రము అవిధేయులకును భక్తిహీనులకును
నరహంతకులకును చోరులకును అబద్ధికులకును విరోధి అయిన వాడు మరి ఎవడైనను అట్టివానికి నియమింపబడలేదని దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో ఆ తిమోతికి రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు నువ్వు ఎలా ఉండాలి? వీటన్నిటికీ దూరంగా బ్రతకాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనుషులు చెడిపోవడానికి పరాయి వాళ్ళు అక్కర్లా, ఇంట్లో ఉంటే వాళ్ళు చాలు. ఆమేన్. వాడు నిందలు పడడానికి, బాధపడడానికి, ఇబ్బందులు పాలవడానికి, శ్రమలు అనుభవించడానికి పరాయి వాళ్ళు అక్కర్లా, ఇంట్లో ఉన్న వాళ్ళు చాలు. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఏముండాలి? దేవుని సాన్నిధ్యం ఉండాలి, దేవుని పరిశుద్ధత ఉండాలి, దేవుని విశ్వాసం ఉండాలి, ప్రభు కొరకు ప్రయాసపడేవారు ఉండాలి. ఆమేన్. ఆమేన్. అందుకని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభువునందు పడుతున్నటువంటి మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరగండి. ఆమేన్. దేవుని కొరకు మీరు ఏది చేస్తున్నారో, దేవుని యొక్క ఆలయం కొరకు మీరు ఏది చేస్తున్నారో, నీ జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు నీవు ఏది ప్రయాసపడుతున్నావో అది ఎంత మాత్రం కూడా క్రీస్తునందు వ్యర్థము కానేరదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 5వ వచన భాగంలో తిమోతి గురించి మరొక మాట రాస్తూ ఉన్నాడు. తిమోతికి కలుగుటకై చూడవలనని రేయింపగళ్ళు జ్ఞాపకము చేసుకొని. 2వ తిమోతికి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడు దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత, దేవుని యొక్క సంఘములోనికి సహవాసంలోనికి వచ్చిన తర్వాత, ఇప్పుడు అతను ఏ రీతిగా వచ్చాడనేటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వాళ్ళకి అవ్వ దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయింది? బ్యాక్గ్రౌండ్ అవ్వ దగ్గరికి వెళ్ళిపోయింది. అవ్వ అంటే అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు. ఆ విశ్వాసంలోనికి ఈ తిమోతి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరైనా నన్ను చూసారనుకో, నన్ను కన్నట్టుండి నా తండ్రి గుర్తు రావాలి. ఆమేన్. మా నాన్నగారికి గుర్తు కంటే మా తాతగారికి గుర్తు రావాలి. ఎప్పుడు వాడు భక్తిలో ఉంటే. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనల్ని చూస్తే చాలు, ఒరే నువ్వే ఎలా ఉన్నామంటే మీ నాన్న ఎలా ఉంటాడో అనట్లేదు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఎన్ని పట్టుకోవాలి సార్? గట్టి చెప్పండి అమ్మా. ఒకటే. ఒకటి పట్టుకుంటే ఉడికిపోయిందో లేదో తెలిసిపోద్దా? ఎలా తెలిసిపోద్ది? అసలు మీరు ఎప్పుడైనా గమనించారా? అంత రైస్ ఉంటుంది కదా, అన్ని బియ్యం ఉంటాయి కదా, వాటన్నిటిని నొక్కిపెట్టి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకటి పట్టుకుంటే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అసలు మనలో ప్రార్థనా శక్తి ఉందో లేదో, మనం ఏ రీతిగా ఎదుగుతున్నామో, మనలో ఉండేటువంటి విశ్వాసము ఎంత గొప్పదో మనం బ్యాక్గ్రౌండ్ బట్టి చెప్పేచ్చు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అసలు మన బ్యాక్గ్రౌండ్ ఎవరండి? యేసు ప్రభు అండి. యేసు ప్రభుని మనం చూసినప్పుడు యేసు ప్రభు గుర్తు రావాలి వాళ్ళకి. ఇక్కడ అంటున్నాడు ఈ 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో నీ విశ్వాసము అసలు వెలిగేటువంటి విధానము దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంటే, మొదట ఆ విశ్వాసం ఎవరిలో ఉందంట? నీ అవ్వయైన లోయలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే వాళ్ళు ఎంత భక్తిలో, విశ్వాసములో, సంరక్షణలో ఏ రీతిగా ఎదిగారనేది ఎంతగానో తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనము భక్తిలో ఎదగాలి అంటే, మనం ముందుకు వెళ్ళాలి అంటే, మన బ్యాక్గ్రౌండ్ అయినటువంటి యేసు ప్రభుని మనము ఎంతగానో అనుసరించగలిసిన వారమే ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని కొంతమంది పిల్లలు చిన్నప్పుడే మనం ఏం చేయాలి? వారిని భయభక్తుల్లో పెంచాలి. మొరొక్కై వంగనేది చెప్పండి. మొరొక్కై వంగనేది. కొంతమంది మాట వింటారా? ప్రవళిక వింటారా? వినరు. చెప్పింది చేస్తారా? చేయరు. అమ్మాయి అక్కడికి వెళ్ళరా అంటే, నేను వెళ్ళలేంటి, డబ్బులు నేను వెళ్తాను. స్తోత్రం. ఏమి ఇవ్వాలంట? డబ్బులు.
కానీ గమనించండి, తిమోతి పరిచర్యలోనికి రాగానే, తిమోతి ప్రభు పరిచర్యలోనికి అందుకోగానే అతడు ముందుగానే వెళ్ళేటప్పుడు అతని బ్యాక్గ్రౌండ్లో అతడు ఎంత విధేయతగా ఉన్నాడో, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎంత భక్తి గలవాడు ఉన్నాడో వారొక్క అవ్వగారైనటువంటి లోయలో కనబడింది ఆ విశ్వాసం. హల్లెలూయా. అవ్వగారు మాత్రమే కాదు, వారి యొక్క తల్లిగారైనటువంటి ఆ యూనికేలోను కూడా ఆ విశ్వాసం ఉంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకని విశ్వాసములోనికి మనందరం ముందుకు సాగాలంటే, భయభక్తులుగా పిల్లలను పెంచాలంటే ముందు మనం రావాలి. ఆమె హర్షిణి గారు వింటున్నారా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఇంట్లో భలే ఉంటారు, నువ్వు వెళ్ళి చర్చికి నువ్వు వెళ్ళొచ్చు కదా, నేనే రావాలండి వెనకాల ఇల్లు. అదే బజార్కి అయితే నన్ను పిలవలేదే, నన్ను తీసుకెళ్ళలేదే, నన్ను కూడా ఎక్కించుకోలేదే. దేవునికి స్తోత్రం. ప్రార్థనకి ఎవరైనా కలిసి వెళ్దాంటే రండి, ఉదయాన్ని త్వరగా లేవండి, తలస్నానం చేయండి, కొత్త బట్టలు వేసుకోండి, త్వరగా వెళ్దాం చర్చికి అని అంటారా? హర్షిణి గారు చెప్తారు దీనికి, అంటారా? దేవునికి స్తోత్రం. అనరు, ఎవరు అనరు. దేవునికి స్తోత్రం. మేము ఎలందూరులో ఉన్నప్పుడు మా నాన్నగారు కరెక్ట్గా ఆదివారం రాగానే మా అందరు కుంకుడిగా అయితే మొత్తం స్నానం చేయించేసి అందరూ రెడీ అయిపోయి అందరం కలిసి చర్చికి చేయి పట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చేయరా ఇప్పుడు అందరికి చేతులు ఏమొచ్చేసినాయి చెప్పండి అమ్మా. ఇప్పుడు మొబైల్ పట్టుకుంటున్నారా, చేయి పట్టుకుంటున్నారా? తిమోతి అంత పరిచర్య చేయడానికి, తిమోతి అంత భక్తిలో ఉండడానికి దేవుని యొక్క విశ్వాసము అతన్ని కాపాడింది. ఆమె ఒక యవనస్తుడు, ఒక కుమారుడు ప్రభు పరిచర్యలో ముందుకి వెదగాలంటే నీ తల్లి యొక్క బ్యాక్గ్రౌండ్, నీ అవ్వగారి యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరూ కూడా పరిశీలించినట్టుగా ఈరోజు సమాజం నిన్ను చూస్తుంది. నువ్వు ఏ భక్తిలో ఎదుగుతున్నావో, నీ ప్రవర్తన ఎలా ఉందో అందరూ చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక భర్తగా నువ్వు ఎంతగా పని చేస్తున్నావో సమాజం అంతా చూస్తూ ఉంది. అరే రాజు, నువ్వు ఎంతగా ప్రయాసపడుతున్నావరా, ఎంతో దూరం వెళుతున్నావరా, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పినా ఆ వరమగారు మాత్రం ఈయన బండి ఎక్కుతారు. ఆమె ఎవరి బండి ఎక్కుతారు? రాజుగారి బండి ఎక్కుతారు. కారు అయిందనుకోండి, కాబట్టి ఆయన ఎక్కుతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఎక్కినప్పుడు ఏమండి నాకు ఒంట్లో బాలింది నేను వెళ్ళిపోతానంటే చెప్తే కుదురుతుందా? రాజుగారు అంటే నమ్మకం ఉంది వాళ్ళకి. ఎవరికి? వరమ గారికి. గంటలో తీసుకొచ్చేస్తారు ఎక్కడి నుంచి, వైజాగ్ నుంచి, అదే ఫ్లైట్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆ నమ్మకం ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు సార్. ఇప్పుడు అక్కడ 18 సంవత్సరాలు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన దగ్గరే పనిచేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఆయనకి ఎంత నమ్మకం ఉంటుంది రాజుగారి మీద. ఆమేన్. కానీ దేవుడి వల్ల ఇంకా ఈయనకి ఏదైతే ఆయన ఇవ్వాలో, ఏదైతే చేయాలో అది ప్రభు వారి చేత చేయించును గాక, వారి మనసులను మార్చును గాక. 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. జీతం ఎంత ఉండాలండి? ఒక 50 ఉంటుందా? మాట్లాడండి. ఎంత ఉండాలి? 50 ఉంటుందా 18 సంవత్సరాలు అంటే? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నిజం చెప్పాలంటే నాలంటుడైతే అడిగేస్తాడు, ఏమని సార్ సరిపోవట్లేదు నాకు, మరి ఇవ్వాలి కదా మీరు. ఏంటిది? నేను ఇక్కడే ఎంతకాలం అని మీ దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. హర్షిణి గారు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు. అదే మా మిస్సెస్ గారు అనుకో, నేను వెళ్ళి అడుగుతాను రండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అడగాలండి, కొన్ని సందర్భాలను అడగాలి. కానీ మనం మంచితనం వాళ్ళు ఆసరాగా తీసుకొని ఏం చెప్పినా దేవునికి స్తోత్రం. అదే అంటారు కదండి, రాజు తలుచుకుంటే, ఈ రాజుగారు కాదు, రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దిగా, రాజు తలుచుకుంటే కొండ మీద కోతైనా. ఇప్పుడు ఆయన వరమ గారు, ఆయన కేంద్ర మంత్రి, ఏదైనా తలుచుకుంటే చేయొచ్చు, మరి చెయ్యాలిగా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, ఆ వర్మగారి కాదు, మన పరమ తండ్రి ఖచ్చితంగా చేయగలడు. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వర్మగారి దగ్గర 18 సంవత్సరాల నమ్మకం, మరి మన దేవుని దగ్గర ఎంత నమ్మకం? ఆమేన్. రెండు తేడా చేసుకుంటే, రెండు మనం బిరజ వేసుకుంటే దేవుని పరిచర్లో మరింత ముందుకు కొనసాగాలి. ఆమేన్. ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా క్రీస్తు కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా మనందరం ఉండాలి. ఆమేన్. ఎంతగా ఇబ్బంది పడుతున్నావో అంతగా నా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఒకటి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభు తన బిడ్డ మీద, తన ఇంటి మీద తన కృపను కుమ్మరించాడు. 2, మంచివాడు తన పిల్లల కొరకు ఆస్తిని సమకూరుస్తాడు. ఇదిగో 3వ మాట,
ఎవరైతే దేవుని యొక్క భయభక్తిలో ఉంటారో, ఎవరైతే దేవుని మాటకు లోపడతారో, ఇది బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించినప్పుడు దాని నుండి వైదొలిగిపోకుండా, తప్పిపోకుండా ప్రభు వారిని నిత్యము కాపాడతాడు. హల్లెలూయా. ఇక 4వ విషయంకి వస్తే గనక తిమోతిని మన ముందు పెట్టాడు ప్రభు. ఆ తిమోతి యొక్క విశ్వాసము ఎంతైతే అభివృద్ధి చెందిందో అతడు అంతకంతకు వర్ధిల్లినట్లుగా దేవుడు వీరి కుటుంబాన్ని అంతకంతకు వర్ధిల్లింప చేయనుగాక. వారి కుటుంబంలో ఏ ఒక్కరికైతే అనారోగ్యం ఉందో ప్రతి ఒక్కరిని ప్రభు ముట్టి స్వస్థపరచునుగాక, ఆరోగ్యంతో నింపునుగాక, ఐశ్వర్యంతో నింపునుగాక, భక్తులు ఎదిగింప చేయనుగాక, సన్నిధికి నడిపించునుగాక. యేసు క్రీస్తు నామములో ఈ కార్యాలన్నీ జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దైవజనులు ప్రసన్న కుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పబడినటువంటి మాటల కొరకు హల్లెలూయా. మాట్లాడండి, నడిపించి యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్.